భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, దుర్గమ్మ మన కోసం తెస్తున్న సందేశం ఏంటి అంటే, బిడ్డ కళ్ళు మూసుకొని ఇక్కడ కనిపిస్తున్నటువంటి 3 నెంబర్లలో ఒక అంకెను తాకు. లేదు అంటే నీ మనసు కనిపించిన విధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి అమ్మవారి 3 రూపాలలో ఉన్నటువంటి అమ్మవార్లలో ఒక నెంబరు రూపాన్నైతే తాకి నీ మనసులో ఉన్నటువంటి కోరిక, నీ మనసులో అనుకున్నటువంటి నువ్వు పని ఏదైతే ఉందో అది జరుగుతుందా లేదా, ఆ కోరిక తీరుతుందా, నెరవేరుతుందా లేదా అనేది నీకు తెలుసుకోవాలి అంటే గనక కళ్ళు మూసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఒక నెంబర్నైనా సరే లేదంటే అమ్మవారి రూపానైనా సరే ఒక్కసారి తలుచుకొని కోరికను కోరుకున్నవా తల్లి? ఇప్పుడు నీ మనసులోనే నీ దుర్గమ్మని ప్రశ్నించు. దుర్గమ్మ, నా కోరిక తీరుతుందా లేదా? నాకు ఇన్నాళ్ళుగా నేను తలపెట్టిన పని అది పూర్తి అవుతుందా లేదా? ఇప్పుడు నేను చేస్తున్న పని అందులో వెళ్తే నాకు విజయం లభిస్తుందా లేదా? నేను ఏ పని చేయాలి, ఏ పని చేసినా వద్దా లేదా అని ఒక వ్యక్తి గురించి అయితే ఆ వ్యక్తి నా గురించి ఏమనుకుంటున్నారు, వారు నాకు దగ్గర అవుతారా లేదా, ఇలాంటి ప్రశ్నలన్నింటినీ కూడా ఏమేమి ఉన్నా కూడా మనసులో అనుకొని ఈరోజు నా సందేశం ద్వారా నీ ముందు నీకు నేను సమాధానం అన్నది 24 గంటల్లో నీకు ఇస్తానమ్మా. నా నుండి సమాధానం అయితే వస్తుంది. మొదటగా 1వ నెంబరును తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో, 1వ అంకె కోసం అడుగుతున్న బిడ్డ ఎవరైతే ఉన్నారో వారి మనసులో ఉన్న ప్రశ్నకైతే ఖచ్చితంగా సమాధానం చెప్తాను. బిడ్డ, అయితే నీ గురించి ఈరోజు చూద్దాం. అదేంటి అంటే, గత కొద్ది రోజులుగా లేదా 1-2 వారాలుగా నీకు ఏదో ఒక విషయం గురించి అయితే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. చాలా ఆందోళనగా ఉన్నట్లుగా నాకు కనిపిస్తున్నావు కదా. ఆందోళన పడుతున్నావు అంటే విషయం ఏంటంటే తదుపరి 24 గంటల్లో నువ్వు ఆ విషయం దగ్గర అర్థం చేసుకోగలుగుతున్నావు. ఇక ఆ విషయం ఏంటి అంటే, బహుశా నేను దాన్ని సాధించలేనేమో, నా వల్ల కాదేమో, నేను సాధించలేనేమో, ఇప్పుడు నా కంట్రోల్లో లేకుండా నా చెయ్యి జారిపోతుందేమో పరిస్థితి, నేను దీన్ని ఎలా సాధ్యం చేయాలి అని ఆలోచిస్తున్నావు కదా. నాకు ఇది చాలా అయితే ముఖ్యమమ్మా. ఇప్పుడు నేను దీని గురించి ఆలోచిస్తున్నాను. ఇది నాకు చాలా చాలా ముఖ్యం దుర్గమ్మ. కానీ దీన్ని సాధించడం నా వల్ల కావటం లేదు. ఇది నాకు అవసరం అనిపిస్తుంది. ఏం సాధించాలో అర్థం కావట్లేదు అని చెప్పి నువ్వు క్లియర్ చేసుకోవాలి. అర్థం కావట్లేదు కదా అని చెప్పి చేస్తున్న పని, ఆఫీస్ అయినా ఏ పనైనా, అక్కడ నువ్వు పనిచేస్తున్న చోట లేదా ఇంట్లో అయినా సరే, లేదు నీ బంధువులైనా ఎక్కడైనా, నువ్వు నీ ఇరుగు పొరుగు వాళ్ళైనా కూడా ఈ ఒక్క పని ఏంటంటే దీన్ని నువ్వు ఎలా సాధించగలనా లేదా అన్న ఒక ఆందోళనలో నువ్వు ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక ప్రాజెక్టు చేస్తున్నావు అనుకో, అందులో కానీ ఒక సమస్య అయితే ఉంది. దాని 24 గంటలు మాత్రమే సమయం ఉంది. దానికోసం ఆలోపు నువ్వు దాన్ని సాధించాలా లేదా క్లియర్ చేసుకుంటావా లేదా? ఆ సమయం చూస్తే కొద్దిగా ఉంది, సమస్య చూస్తే పెద్దదిగా ఉంది, పరిస్థితి చూస్తే నా చేయి దాటిపోయేలా ఉంది. ఏం చెయ్యాలో తోచని గందరగోళంలో ఉన్నాడు దుర్గమ్మ. మరి ఇప్పుడు నేను అది చెయ్యగలనా? ఎలాగైనా కానీ నేను దాన్ని పరిష్కరించుకుంటానా? నేను ప్రశాంతంగా ఉండగలుగుతానా అని ఇప్పుడు నీ మనసులో ఉంది కదా. బిడ్డ, ఎక్కడైనా అవనివ్వు, నువ్వు పని చేసే చోట కానీ, ఇంట్లో అవనివ్వు, ఎక్కడైనా కానివ్వు, లేకపోతే ఎవరో డబ్బులు ఇచ్చారు, అది ఎవరికి ఇంట్లోనో వాళ్ళకు తెలియకుండా డబ్బు అన్నది ఇచ్చేశావు, వాళ్ళేమో ఇస్తానన్న సమయానికి ఇవ్వలేదు, ఇక్కడ ఇంట్లో తెలిస్తే గొడవైపోతుందేమో అన్న భయంగా ఉంది. ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నావు. అలాంటి స్థితిలో పడిపోయావు. లేదంటే ఎవరో ఏదో మాట్లాడేశావు, ఒకరి గురించి తప్పుగా మాట్లాడేశావు, అది వాళ్ళకు తెలిసే అవకాశం ఉంది. కానీ వాళ్ళకు తెలియకూడదు. నేను బయటపడాలి అనుకుంటున్నాను. ఇంకొకసారి నీ బంధం గురించి ఆలోచిస్తున్నావు. ఎందుకంటే నువ్వు చేసిన తప్పేంటో నీకు తెలుసు, పొరపాటేంటో నీకు తెలుసు. నేను చేసిన ఈ తప్పు వల్ల, ఈ పొరపాట్ల వల్ల, నేను నోరు జారిన మాట వల్ల నాకు ఈ వ్యక్తి దూరం అయ్యే విధంగా ఉన్నారు బాబా. శాశ్వతంగా దూరం అయిపోతారు, నాతో మాట్లాడకుండా పోవచ్చు. కానీ ఇవన్నీ కూడా నేను ఎలా నియంత్రణకు తీసుకురావాలి
అన్న ఒకే ఒక ఆలోచన నీ మనసులో అయితే ఉంది కదా బిడ్డా. కానీ ఇక్కడ ఈ 24 గంటలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చక్కగా నువ్వు అవి వాటన్నింటినీ కూడా ఎలా జరిగిపోతుంది బిడ్డ, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు చేసిన చిన్న తప్పో పొరపాటో ఏదో నోరు జారటమో ఇవన్నీ కూడా ఆ సమయానికి ఆ తప్పులు దాచబడ్డాయి. ఇవి బయటకి రావు కాబట్టి నువ్వైతే ఇక భయపడాల్సిన పని లేదు. నువ్వు రక్షించబడినట్టే అర్థం. ఇక ఆ విధంగా చూస్తే ఇదొక నీకు శుభవార్తని అనుకోవాలి తల్లి. ఒక పిల్లల విషయంలో కానీ చదువుల విషయంలో కానీ ఏదైనా కానీ దాచి ఉన్న అది తెలుసో తెలియకో అని అమ్మా నాన్నలు కొడతారేమో, ఏం చేస్తారో, ఎలాంటి శిక్షలు వేస్తారో అన్నట్లు పనిచేసే చోట అయితే అక్కడ నువ్వు ఏదో ఒక మాట అనటమో ఏదో ఒక పొరపాటు చేయటమో పై అధికారులకు తెలిసిపోతే అక్కడ ఉద్యోగం తీసేస్తారేమో, మాట పడాల్సి వస్తుందేమో, ఇలాంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సర్దుకుంటాయి. నువ్వు చేసిన తప్పులు పొరపాట్లు అప్పటికప్పుడు దాచబడతాయి, ఆ క్షణానికి దాచబడతాయి. కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే దుర్గమ్మ నీవు ఇంతలా బాధపడుతున్నావు తెలుసో తెలియకో ఒక్కసారి నీకు ఆ తప్పు జరిగింది, నువ్వు దాన్ని దిద్దుకోవాలని నిన్ను నమ్మి నువ్వు మార్చుకుంటాను అని చెప్పి నిన్ను నువ్వు సరిచేసుకుంటావు అని చెప్పి అందుకే ఆ క్షణానికి అన్నీ దాచబడేలా నేను దాచేస్తాను, బయటికి రానివ్వను. అలాగే అస్తమానం నిన్ను తప్పులు పొరపాట్లు చేస్తూ పోతే ఈ దుర్గమ్మ దాచేస్తుందిలే, తప్పులు బయటకు రానివ్వదులే అని నేను సురక్షితంగా ఉండాలి అంటే తప్పు బిడ్డ. ఒక్కసారి అవకాశం ఇస్తాను నిన్ను నువ్వు దిద్దుకోమని, అర్థమైందా? ఆ అవకాశాన్ని నువ్వు పోగొట్టుకున్నావు అంటే మళ్ళీ అలాంటి అవకాశం నీకు రానివ్వదు తల్లి. ఈ విధంగా చెప్పాలంటే ఇది నీకు శుభవార్తనే చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ఇంతకు ముందు కూడా నువ్వు అనుకున్న పనులు కానీ మొదలుపెట్టిన పనులు కానీ మొదలు పెట్టాలి అనుకున్న పనులు కానీ అన్నీ కూడా చక్కగా జరిగిపోతాయి. నువ్వు నిరభ్యంతరంగా సంతోషంగా ముందుకు వెళ్ళు. ఇక బిడ్డ, రెండవ అంకెను తాకిన నీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ దుర్గమ్మ ఏమందివ్వబోతుంది, ఏం చెప్పబోతుందో, రాబోయే 24 గంటల్లో ఎలా ఉండబోతుంది, ఈ దుర్గమ్మ శక్తిని ఎంతవరకు ఇవ్వబోతుంది, నువ్వు ఆ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా నీకు చెప్తాను. అయితే ముందుగా ఒక్కసారి గట్టిగా కళ్ళు మూసుకొని నీ దుర్గమ్మని మనసులో స్మరించుకొని, అలాగే ఇది వరకు కూడా నీకు నీ జీవితంలో ఏవైనా జరిగాయా, ఏవైతే నిన్ను ఎక్కువ బాధించాయో, ఏ విషయాలైతే నిన్ను మానసికంగా కృంగదీసాయో, ఏ విషయాలైతే నిన్ను డిప్రెషన్ దాకా తీసుకువెళ్ళిపోయాయో అవన్నీ కూడా వాటన్నింటి నుంచి నేను నిన్ను కాపాడుతానా లేదా, దుర్గమ్మ ఇప్పుడు నన్ను వేధిస్తున్నటువంటి ప్రతి ఒక్క విషయం నుంచి నేను బయటపడతానా లేదా, ఈ కన్నీళ్ళ నుంచి నేను బయటపడతానా లేదా, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతానా లేదా, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతానా లేదా, లేదు నా చుట్టూ ఉన్నటువంటి చుట్టుముట్టేసిన ఉన్న కష్టాల నుంచి నేను బయటపడతానా లేదా, ఇంకా ఎన్నాళ్ళు ఈ మానసిక క్షోభ అనుకుంటున్నావు కదా, నన్ను ప్రశ్నిస్తున్నావు కదా బిడ్డ, ఇప్పుడు నేను బయటపడతాను అని అడుగుతున్నావు కదా, ఈ 24 గంటల్లో ఇవన్నీ కూడా నీకు సర్దుకుంటాయి బిడ్డ. ఇక్కడ నీ దుర్గమ్మ నీకు అన్నీ కూడా శక్తిని నీతో మమేకం చేస్తుంది, అన్నీ నీకు సర్దుకుంటాయి. నువ్వు అసలు భయపడాల్సిన పని లేదు. గుండెల మీద చెయ్యి వేసుకొని నిశ్చింతగా పడుకునే రోజులు వచ్చేసాయి. అలాగే నీ బంధం ఏదైతే ఉందో అది భార్యాభర్తల బంధం కావచ్చు, స్నేహ బంధం కావచ్చు, సహోదర బంధం కావచ్చు, సోదరీ బంధం కావచ్చు, నీ అత్తవారి ఇంట్లో అత్తమామలతో కావచ్చు మనస్పర్ధలు ఉన్నాయి. చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చాయి. వాళ్ళు సరిగ్గా మాట్లాడతారా లేదా, వాళ్ళు మాట్లాడకుండా దూరం పెట్టేశారా, ఇక మీదట మాట్లాడతారా లేదా, ప్రేమను నాకు చూపిస్తారా లేదా, నన్ను అర్థం చేసుకుంటారా లేదా, నాతో సఖ్యతగా ఉంటారా లేదా దుర్గమ్మ అని ఆలోచిస్తున్నావు కదా బిడ్డ, అవన్నీ కూడా సర్దుకుంటాయి తల్లి. నీకు దానికి సంబంధించి 24 గంటల్లో ఏదో ఒక మార్పునైతే నీకు చూడగలుగుతావు. అయితే జనాలు కూడా నిన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఏదో ఎక్కడో ఒక చిన్న సంఘటన జరిగితే, ఒక మాట జరిగితే గందరగోళం జరిగింది, దానివల్ల నిన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఆ తర్వాత వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. నువ్వు అలాంటి వ్యక్తివి కాదు, నువ్వు ఒక మంచి వ్యక్తివి అని వాళ్ళకి అర్థమవుతుంది. ఈ 24 గంటలు వీటన్నింటినీ సంబంధించిన ఒక మార్పు అయితే నీకు కనిపిస్తుంది తల్లి. ఒక శుభవార్త కూడా నువ్వు అందుకోబోతున్నావు. అలాగే నీ జీవితంలో ఉన్న నీ బంధం సంబంధం ఏదైతే ఉందో అది ఇదివరకటి కంటే కూడా ఇంకా మాధురంగా మారుతుంది. అది ఏ బంధమైనా కానివ్వు, ఒక వ్యక్తికి ఒక బంధం అయితే, ఒక ముఖ్యమైన బంధం అయితే కదా, అలాంటి బంధం ఏదైతే అవనివ్వో ఎంతో మధురంగా ఉండబోతుంది. నువ్వు కంగారు పడాల్సిన పని లేదు తల్లి. నువ్వు ఎంతో సంతోషంగా ఆనందంతో గంతులు వేస్తున్నట్లు ఈ దుర్గమ్మ కళ్ళకు కనపడుతుంది.
బిడ్డ అలాగే నువ్వు ఏ వ్యక్తి కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావో, ఏ వ్యక్తి కోసమైతే ఎదురు చూస్తున్నావో, ఎవరి పిలుపు కోసమైతే ఎదురు చూస్తున్నావో, ఎవరి రాక కోసమైతే ఎదురు చూస్తున్నావో అది తప్పకుండా నీకు అందుతుంది. అలాగే ఎవరైతే నిన్ను కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అని బాధపడుతున్నారో, ఎన్నాళ్ళుగానో ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ కోరికలు కూడా తీరుతాయి బిడ్డ. అలా 24 గంటల్లో ఇలాంటి వాటన్నింటికి సంబంధించిన ఒక ముఖ్యమైన మార్పు అయితే జరుగుతుంది. మంచి ఆనందకరమైన వార్త అయితే నీకు వినపడుతుంది. కాబట్టి నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు బిడ్డ. నువ్వు సంతోషంగా గంతులు వేస్తున్నట్లు నీ దుర్గమ్మ కళ్ళకు కనపడుతుంది. ఖచ్చితంగా ఈ 24 గంటల తర్వాత జరిగేది ఇదే, జరిగి తీరుతుందమ్మా. ఇక 3వ అంకె తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి కళ్ళు మూసుకొని గట్టిగా మనసులో నీ దుర్గమ్మని తలుచుకో బిడ్డ. నీకు ఏం కావాలో అడుగు, ఏం కావాలో ప్రశ్నించు. నీ ప్రశ్నకు సమాధానం ఈ దుర్గమ్మని నేనిస్తాను, నీ ముందు ఉంచుతాను. ఎందుకంటే నువ్వు ఏది అడిగినా కూడా మంచికే అడుగుతావని నాకు తెలుసు. ప్రతి ఒక్క దాన్ని కూడా ఈ దుర్గమ్మ నీ కోసం తీర్చే ప్రయత్నంలోనే ఉంది. ఎప్పుడు కూడా నీ కోసం ముందడుగులోనే ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు గనక మంచి కోరికను కోరావు అంటే అది జరుగుతుందా లేదా అని చెప్పేస్తా. ఒకరిని బాధ పెట్టకూడదు, అలాంటి కోరికలు కోరాలి. అలాంటి ఈ రోజు నుంచి కూడా ఒక మంచి మార్పు అన్నది వస్తుంది తల్లి. పరిస్థితులన్నీ కూడా మంచిగా మారబోతున్నాయని, అనుకూలంగా ఉండబోతున్నాయి. ఇక నువ్వు ఎవరినైనా సరే ఒక వ్యక్తి ఇష్టపడుతున్నా, పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నా, లేదా నీ జీవిత భాగస్వామి అయినా వారి నుంచి ప్రేమ కరువైపోయింది. వారు దూరంగా ఉన్నారు, దూరంగా ఉంచుతున్నారు. ఏదో కలతలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. వాటిని ఎలా సర్దుమనగా చేయాలో అర్థం కావటం లేదు. ఎలా సర్దుకుపోవాలో, వాటిని మళ్ళీ సరిగ్గా సరైన దారిలో నడిపించాలో నీకు అర్థం కావట్లేదు కదా. ఒక అయోమయంలో, ఆందోళనలో ఉన్నావు. వాళ్ళు మునపటి కంటే కూడా నాతో ఇంకా బాగుండాలి, మునపటిలాగా ఉండాలి అంటే గనక ఏం చెయ్యాలి అంటే ఒక అయోమయ స్థితిలో ఉన్నావు కదా బిడ్డ. అయితే నువ్వు కంగారు పడాల్సిన పని లేదు. ఈ 24 గంటల్లో ఆ వ్యక్తి నీ మీద విపరీతమైన ప్రేమను కలిగి ఉన్నట్లు ఈ దుర్గమ్మ కనిపిస్తుంది. విపరీతమైన ఆకర్షణ కలిగినట్లు అనిపిస్తుంది. అంటే వల్లమాలిన అభిమానం వారి గుండెల్లో నీ మీద ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఆ అభిమానం ఎంతోసేపు దాచుకోలేవు కదా, వారి ప్రేమను ఎంతోసేపు దాచుకోలేవు. కాబట్టి ఒక్కసారి బట్టబయలైపోయినట్లు వారి ప్రేమను నీ ముందు కుండ బద్దలు చేస్తూ వారి గురించి విషయం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు తల్లి. భయపడాల్సిన పని లేదు. అయితే నీలో ఎక్కువ మాట్లాడాలని, నీతో ఎక్కువ సమయాన్ని గడపాలని, నిన్ను బయటకు తీసుకువెళ్ళాలని అనుకుంటున్నారు. ఆ వ్యక్తి నువ్వు ఏదైతే చేస్తున్నావో ఆ వ్యక్తి కూడా నీ కోసం ఏదైనా చెయ్యాలని ఒక నిర్ధారణకు వచ్చేశాడు. అయితే ఇక్కడ మీ ఇద్దరి మధ్య ప్రేమ కూడా ఇప్పుడు చిగురించిందనే చెప్పాలి బిడ్డ. అది ఏ బంధమైనా అవనివ్వు. అయితే ఈ 24 గంటల్లో ఈ వ్యక్తి నీతో విపరీతంగా మాట్లాడతాడు. నువ్వు ఎలా అయితే కోరుకుంటున్నావో అతను నీ మీద విపరీతమైన ప్రేమను చూపించాలి, నీతో ఎక్కువ సమయం గడపాలి, తన మాటలతో నిన్ను ముంచెత్తాలి, తన ప్రేమలో నిన్ను ముంచెత్తాలని కోరుకుంటున్నాడు. అవన్నీ కూడా ఆ వ్యక్తి నీకు ఇవ్వబోతున్నాడు, లేదా ఇస్తాడు కూడా. ఆ వ్యక్తి ప్రేమలో మాట్లాడటం, అనుబంధంతో, ఆప్యాయతతో తడిసి ముద్దైపోతున్నావు బిడ్డ. ఈ విధంగా నీ బంధం గురించి, నీ స్నేహం గురించి, నీ రక్త సంబంధం గురించి, నీ బంధుత్వం గురించి ఈ విధంగా నువ్వు మనసులో కోరుకుంటున్నట్లయితే, గట్టిగా చెప్పుకుంటున్నట్లయితే, సంకల్పం చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా ఈ దుర్గమ్మ నీ కోరికలను తీర్చబోతున్నాను బిడ్డ. ఈ దుర్గమ్మ శక్తి నీలో మమేకం కాబోతుంది. ఈ డబ్బు విషయంగా చూస్తే నువ్వు ఎవరికైనా ఇచ్చిన డబ్బులుంటే అవి రావాలి అని ఎదురు చూస్తున్నావు కదా, అవి ఖచ్చితంగా వచ్చే ఒక అవకాశం అయితే ఈ 24 గంటల్లో కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి ఏదో ఒకటి, ఒక కాల్ కానీ మెసేజ్ కానీ ఒకటైతే ఖచ్చితంగా నీకు అందుతుంది. అది చెయ్యాలా వద్దా దుర్గమ్మ అంటూ ఆలోచిస్తూ ఉన్నావు కదా, తప్పకుండా చేయొచ్చు బిడ్డ. ఎందుకంటే నీ దుర్గమ్మ శక్తి అన్నీ కూడా నీకు అనుకూలంగా మార్చి ఇవ్వడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాను. ఈ 3 నెంబర్లు ఎంచుకున్న ఈ ముగ్గురిని నేను ఎంచుకున్నాను. అయితే ఈరోజు ఎవరైతే నా బిడ్డలు ఇక్కడ 3 అంకెలను ఎంచుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ 24 గంటల్లో అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి. మనసు పెట్టి నమ్మకంతో నమ్మి నన్ను అడిగారో, ప్రశ్నించారో, వాటికి కావలసిన సమాధానాలు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా
అనుకున్న ప్రతి పని కూడా జరిగి తీరుతుంది బిడ్డ. లేదు కాదు అన్న మాటే ఉండదు. ఎందుకంటే ఒక చిన్న చిక్కు సమస్య వచ్చినా, ఎలాంటి కష్టమైన పరిస్థితి వచ్చినా అన్నింటినీ ఛేదించి మీ పనులను చక్కగా సరిచేసేటట్లు మీ మనసులో ఏదైతే సంకల్పం కోరుకున్నారో, ఏదైతే అనుకుంటున్నారో, నువ్వు ఏదైతే జరగాలి జరిపించాలి అనుకుంటున్నావో అది ఖచ్చితంగా జరిపించి తీరుతాను. ఈ 24 గంటల్లో నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. ఈ విధంగా నీకు అంతా కూడా ఈరోజు శుభవార్తను అందుకున్నట్లేనమ్మా. ఈ దుర్గమ్మ ఆశీస్సులు నీపై ఎప్పుడూ కూడా ఉంటాయి. ఈ దుర్గమ్మ ఆశీర్వాదం కూడా ఉంటుంది తల్లి. సంతోషంగా ఉండు బిడ్డ. సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.